ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. కనుక ఏదో సంపాదించాలా, ఏదో కూడగట్టుకోవాలా, ఏదో వెనకేసుకోవాలా. కనుక ఇది తప్పని కాదు. కానీ కనుక మానవుని యొక్క జీవితము విధానం ఏమైపోయింది అంటే అదే సర్వస్వంగా మారిపోతా వచ్చింది. కనుక ఈనాడు ఏమాత్రం కూడా కొంచెమైనా నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలోనే మానవుడు కొట్టుకొని పోతా ఉంటూ ఉన్నాడు. కనుక చూసినట్టయితే ప్రియమైన మిత్రులారా, సర్వలోకమును సంపాదించుకొని తులుకొని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? కనుక నీ ప్రాణం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవి లాంటిదే కదా, దూడ లాంటిదే కదా, అలాగే బుడగ లాంటిదే కదా అని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తా ఉంది. కనుక అంతేకాదు మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చూసిన వ్యక్తి తర్వాత వాళ్ళు కనబడటం లేదు. కనుక ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతా ఉన్నారు. ఏనాడైనా సరే దీని గురించి ఆలోచన చేసినావా? దీని గురించి యోచన చేస్తా వచ్చినావా? కనుక ఈనాడు వారిదైంది, రేపు నాదవుతుంది కదా, కనుక ఎల్లుండి మరి నాదవుతుంది కదా, కనుక మరి ఎప్పుడైనా మరి లోకం విడిస్తే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన చేస్తూ వచ్చినారా మా ప్రియమైనటువంటి వాళ్ళారా? కానీ లోకం ఎవరి కూడా శాశ్వతమైనది కాదు, ఎవరి కూడా ఇది పర్మనెంట్ స్థలం కాదు. ఏదో ఒక దినాన ఈ లోకం విడిచిపెట్టి పోవాల్సిందే. ఏదైనా ఒక రోజున మనం సంపాదించుకున్నటువంటి సంపాదన, మనం కట్టుకున్నటువంటి ఇల్లు, మనం కట్టుకున్నటువంటి భార్య అయినా, కనుక భర్త అయినా, పిల్లలైనా, ఈ లోకం ఏదైనా సంపాదించుకున్నామంటే ఏది కూడా మనతో పాటు వచ్చేది కాదండి. ఏదో ఒక దినాన విడిచిపెట్టి పోవాల్సిందే. ఆ సత్యం అనేది నీకు తెలుసు, నాకు అందరికీ కూడా తెలుసు. అయితే ఈనాడు మరి ఎక్కడికి పోతా ఉన్నావు? కనుక మరి విడిపోతా ఉన్నావు. కనుక మరి అలాంటి పోయేటువంటి ప్రాణం గురించి ఏనాడైనా ఆలోచన చేస్తూ వచ్చినారా? కనుక ప్రియమైన మిత్రులారా, ఈ సాయంకాల వేళలో కనుక చూసినట్లయితే కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించే వారిగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము కూడా. కనుక మా ప్రియమైన మిత్రులారా, ఈనాడు చూసినట్లయితే మానవుని యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతా వచ్చింది. కనుక అందుకొరకే పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తా ఉంది. కనుక ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తున్నాం. కనుక దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. కనుక ఈనాడు ప్రయాసంలో ఉన్నా, కనుక నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఈ జీవన వ్యాపారం చిక్కుడు మానవుణ్ణి ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. ఎందుకొరకై అంటే శాంతినిచ్చేదాని కొరకై, సంతోషం ఇచ్చేదాని కొరకై, సమాధానం ఇచ్చేదాని కొరకై. అంతేకాదు ఈ లోకం విడిచిపెట్టినప్పుడు, ఈ లోకంలో మనం కన్నుమూసినప్పుడు కనుక నిత్య రాజ్యానికి ఆయన చేర్చుకునేదాని కొరకై. ప్రేమైన మిత్రులారా, అందుకొరకు యేసు ప్రభు వారు ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ఎవరు కూడా ఈ లోకము శాశ్వతమైనది కాదు. కనుక చనిపోయిన తర్వాత ఏదో ఒక స్థలానికి వెళ్ళవలసిందే. కనుక వెళ్ళేటువంటి స్థలాలు ఎన్నున్నాయి. అందులో ఒకటి చూసినట్టయితే దేవుడు